యోహాను సువార్త 12వ అధ్యాయం 24 వచనంలో గ్రంథకర్త ద్వారా ప్రభు అయినటువంటి యేసయ్య మాట్లాడుతూ అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండాని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అనే మాట తెలియజేస్తుంటారని గమనించండి. క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, మానవులమైనటువంటి మన గురించి, మన యొక్క కుటుంబం అనేటువంటి దాని గురించి, మనను కలగజేసినటువంటి దేవుడు అనేటువంటి యెహోవా యొక్క ఉద్దేశం అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మానవులమైనటువంటి మనల్ని ఏమని దీవిస్తున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు ఫలించమని దీవిస్తా ఉన్నాడు. అయితే ఈ ఫలాలు కూడా ఎలా ఫలించాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, యోహాను సువార్తల్లో యేసయ్య మాట్లాడుతూ అంటాడు కదా, 15వ అధ్యాయంలో కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడతాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆయన బిడ్డలమైనటువంటి మనం కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, ఒక ఆశీర్వాదము 2, 3, 4 ఆశీర్వాదాలు అనేటువంటి వారితో కాదు, కానీ అనేకమైనటువంటి ఆశీర్వాదములతో, అనేకమైనటువంటి తలాంతులతో, అనేకమైనటువంటి ఈవులు, అనేకమైనటువంటి బహుమానములతో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఘనంగా వర్ధిల్లాలి, ఫలించాలి అనేటువంటిది మనల్ని కలగజేసినటువంటి మన దేవుడైనటువంటి యెహోవా యొక్క కోరిక అయి ఉన్నది అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఫలించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అయితే, ఫలించాలనేటువంటిది మన యొక్క ఉద్దేశం అయితే, ఈ శ్రేష్టమైనటువంటి నాన్న యేసయ్య ఈ యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో తెలియజేస్తున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు చచ్చినట్లయితే, ఇక్కడ చాలా కఠినంగా ఉంది ఈ మాట. ఫలించాలని అందరం కోరుకుంటున్నాం. అయితే యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది, మీరు ఫలించాలంటే మీరు ముందుగా ఏమవ్వాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది, మీరు చావాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. దాని గురించి ఆయన తెలియజేస్తున్నటువంటి ఒక చక్కని ఉపమానం కనుక జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ గోధుమ గింజ భూమిలో పడి అదిగా కనుక చూసుకులైతే అది ఒంటిగా ఉండిన ఎడల దానివల్ల ప్రయోజనము ఉండదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తుంది. కేవలం గోధుమ గింజ మాత్రమే కాదు, కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయా విధములైనటువంటి విత్తనములన్నిటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంటే, బహుగా ఫలించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక గమనించుంటే, వరి వ్యవసాయం అనేటువంటిది మనందరం బాగుగా ఎరిగినటువంటి వారిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. వ్యవసాయం అనేటువంటిది కోత అనేటువంటిది అయిన తర్వాత కుప్పనూర్పులు అనేటువంటివి జరిగేటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొంతమంది అడుగుతూ ఉంటారు, రే నువ్వు వ్యవసాయం చేస్తావు కదా, ఎంతగానో కష్టపడ్డావు కదా, మీ పొలము ఎకరమునకు ఎన్ని బస్తాలు పండింది అంటే మనం ఎంత అని చెప్తాం? 30 బస్తాలు పండింది అని చెప్తాం. ఒక్కొక్కడు 35 అని చెప్తాడు, ఒక్కొక్కడు 42 అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ 30 నుంచి 40 బస్తాలు, 50 బస్తాలు అనేటువంటివి అదిగా చూస్తే వరి అనేటువంటిది మనం బస్తాలు ఎత్తుకుంటున్నామంటే, వాస్తవానికి మనం ఎన్ని విత్తనాలు జల్లుతున్నాం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా తక్కువ సంఖ్యలో అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తూ, కేజీల సంఖ్యలో మన విత్తనాలు అనేటువంటి విత్తితే, ఆ కేజీల సంఖ్యలో విత్తనములు అనేటువంటి విత్తబడినటువంటివి భూమిలోకి ఎప్పుడైతే చేరుతావో, భూమిలో దానికి సమపాల్లో నీరు అనేటువంటిది అతిగా ఎప్పుడైతే అందించబడుతుందో, అది ఎప్పుడైతే చావటం జరుగుతుందో, దాని నుంచి చిన్న మొలక అనేటువంటిది, ఆ మొలక అనేటువంటిది కానీ చూస్తే చిన్న మొక్కలాగా అనేటువంటిది, ఆ మొక్క అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది, కంకులు వేసినటువంటిదే అది బహుగా ఫలించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ బహుగా ఫలించాలంటే యేసయ్య చెప్పుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంటే, చావాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడగలం. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో ఉన్నటువంటి విత్తనాలు అనేటువంటి బహుగా ఫలించాలంటే చావాలనే మాట తెలియజేస్తుంటే, మరి ఆయన రూపంలో ఉన్నటువంటి మనము మన కుటుంబాలతో ఫలించాలంటే, మన సంఘంలో ఫలించాలంటే, మనం పనిచేస్తున్నటువంటి వ్యవస్థలో ఫలించాలంటే, ఆయా స్థితిగతుల్లో ఫలించాలంటే, మనం కూడా చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, మనము చావాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయంలో చావాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోవాలైతే, పాపము విషయంలో, దేవుడికి ఇష్టము కానటువంటి క్రియల విషయంలో, ఆలోచనల విషయంలో మనము చావాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ పాపం అనేటువంటి దానికి హృదయం అనేటువంటిది కేంద్రంగా ఉంటూ ఉంటానని చూడగలం.
ఈ హృదయంలో పాపము అనేటువంటి ఆలోచన అనేటువంటిది, పాపం అనేటువంటి ప్రేరణ అనేటువంటిది ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దాన్ని వెంటనే మనము చంపివేయాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాను. చూడగలం క్యాన్సర్కి సంబంధించినటువంటి వైద్యులైనటువంటి ఆంకాలజిస్టులు చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే, ఒక వ్యక్తి క్యాన్సర్ రోగంతో కనుక చూసుకులైతే వైద్యుడి వద్దకు వెళ్ళేటువంటి సమయంలో దాని కేంద్ర బిందువు మూలం ఎక్కడుందో చూస్తారు. దాని మూలం ఎక్కడుందో చూస్తారు. చూసేట్టుగా కనుక జ్ఞాపకం చేసుకులైతే వారు ఆ మూలం నుంచి ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఆ స్థితి అనేటువంటి దాన్ని తొలగించి సర్జరీ చేసి తొలగించడం మాత్రమే కాకుండా ఆ తర్వాత ఇంకా ఏదైనా కొద్దిపాటి ఆర్థికంగా చూసుకులైతే చిన్నపాటి ఆ క్యాన్సర్ కణాలన్నిటి అక్కడ ఏమైనా మిగిలి ఉన్నవేమో అది పెరిగి పెరిగి పెద్దదైపోయి దేహం అంతా వ్యాపించి ప్రాణమునకు ఎక్కడ ముప్పు అనేటువంటిది కలగజేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వారు చేసేటువంటి పని కనుక చూసినట్లయితే పేషెంట్ బాధపడతాడని తెలుసు, నీరసించిపోతాడని తెలుసు, నలిగిపోతాడని తెలుసు, ఎంతో కానీ చూసినట్లయితే కష్టపడాల్సిన పరిస్థితి వస్తుందని తెలుసు. అయినా కానీ కీమోథెరపీ అనేటువంటి దాన్ని, అయినా కానీ చూసినట్లయితే రేడియోథెరపీ అనేటువంటి దాన్ని ఇచ్చేటువంటి వారిగా ఉంటూ ఉంటాను. చూడ కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ క్యాన్సర్కు సంబంధించినటువంటి చిన్న పరమాణు అనేటువంటిది దేహంలో ఏ మారుమూల ఉన్నా కానీ అది క్రమేపీ ఏం చేస్తుంది అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే అన్ని అవయవాలకు పాకిపోయేటువంటిదిగా, తద్వారా మన యొక్క ప్రాణాన్ని హరించేటువంటిదిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎలాగైతే గమనించండి క్రీస్తు ప్రేమ అనేటువంటి వాళ్ళ ఈ పాపం అనేటువంటిది కనుక చూస్తే ఈ క్యాన్సర్ అనేటువంటిది ఒక ప్రదేశంలో జనించి ఆయా రీతిగా దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ పాకిపోయి అది మన జీవితాన్ని నాశనం చేసేటువంటిది ఉంటుందో, అలాగే ఈ పాపం చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన హృదయంలో జనించి ఆ జనింపబడినటువంటి సమయంలో దాన్ని కనుక మనం చంపివేయలేదనుకోండి, అదేం చేస్తుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే దేహం మొత్తాన్ని కనుక జ్ఞాపకం చేస్తే పాకిపోయేటువంటిదిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎలా అనేటువంటిది కనుక గమనించినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో ఒక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తారు. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక చూస్తే అక్కడ ఆయన అంటాడు కదా, తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అను సుందరివతి అగు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ హృదయంలో పాపం అనేటువంటిది ప్రవేశిస్తే ఆ పాపం అనేటువంటిది దేహంలో ఉన్నటువంటి అణువణువున ఎలా పాకిపోతుంది, ఆ పాపం అనేటువంటిది దేహంలో ఉన్నటువంటి అణువణువున పాకిపోతే దానివల్ల కలిగేటువంటి ఇబ్బంది అనేటువంటిది, దానివల్ల కలిగేటువంటి ముప్పు ప్రమాదం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది కనుక గమనించడితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ సమయంలో అమ్నోను ద్వారా మనకు చేయబడుతూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడ దావీదునకు కుమారుడైనటువంటి అబ్షాలోము అనే ఒక ఆయన ఉన్నాడట. అతను కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందమైనటువంటి సుందరవంతమైనటువంటి సహోదరి అయినటువంటి తామారు అనేటువంటి ఆవిడ ఉన్నది అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం ఆమెకున్నటువంటి యొక్క అందాన్ని బట్టి కానీ చూసినట్లయితే, ఆమెకున్నటువంటి యొక్క సౌందర్యాన్ని బట్టి అమ్నోను అనేటువంటి ఆయన కానీ చూసినట్లయితే ఆమెను మోహించాడు, ప్రేమించాడు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలను ఇంతకీ ఆ అమ్నోను అనేటువంటి ఆయన ఎవరు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఈయన కూడా దావీదునకు కుమారుడే. తామారు ఎవరు? దావీదునకు కుమార్తె. అమ్నోను ఎవరు? దావీదునకు కుమారుడు. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అమ్నోను హృదయంలో ప్రవేశించినటువంటి పాపం అనేటువంటిది అతిగా కనుక చూసినట్లయితే దేహం అంతా ప్రవేశించినటువంటిదే, వీడి యొక్క పరిస్థితి అనేటువంటిది కనుక చూసినట్లయితే తలక్రిందులు చేసినటువంటిదే, ఈ పాపం అనేటువంటిది వీడి కన్నులు అనేటువంటిది మూసివేసినటువంటిదే, ఉచ్చ నీచములు అనేటువంటి వాటిని అతిగా కనుక చూస్తే పక్కకు నెట్టించి వేసినటువంటిదే, చేయించుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, అతిగా కనుక చూస్తే సొంత చెల్లి అయినటువంటి తామారును మోహించేటువంటి దౌర్భాగ్యుడిగా గనక జ్ఞాపకం చేసుకులైతే వీడు పడిపోయినటువంటి వాడిగా ఉంచు ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయినటువంటి ఆత్మదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంటే, మీరు బ్రతకాలి, మీరు నిత్యము జీవించేటువంటి వారుగా ఉండాలి, మీరు నిత్యము బ్రతికేటువంటి వారుగా జీవించేటువంటి వారుగా ఉండాలంటే మీరు ఒక పని చేయాలి అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడాలి ఏం చేయాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో భక్త మహాశయుడు పౌలు తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తారు. చూడండి అక్కడ ఆయన అంటాడు కదా, 3వ అధ్యాయం కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో, కావున మీరు బ్రతకాలంటే ఒక పని చేయండి, భూమి మీద ఉన్న మీ అవయములను
అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయాలటండి? దాచిపెట్టండి అన్నాడా? గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల మీరు బ్రతకాలంటే కొన్ని స్థితిగతులు అనేటువంటి వాటిని మీరు ఏం చేయాలంటే చంపివేయాలి అనేటువంటి భాషను కూకట వీళ్ళతో గనక జ్ఞాపకం చేస్తున్నట్లయితే పెరికివేయాలి. దానికి సంబంధించినటువంటి ఆనవాలు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కనబడకుండా కనుక చూస్తే దాన్ని సంపూర్తిగా తుడిచిపెట్టాలి అనేటువంటి భాషను ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న తెలియజేస్తూ ఉండాలని చూడగలం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ విధమైనటువంటి కానటువంటి వాటిని మనం చంపివేయాలంటే ఆ విధమైనటువంటి కానటువంటి దాన్ని ఆతగా కనిపిస్తున్నదే మనం గుర్తించగలిగినటువంటి పరిజ్ఞానం అనేటువంటి కలిగినటువంటి వారికి ఉండాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ప్రభువైనటువంటి దేవునితో మన యొక్క జీవితాన్ని అంటు కట్టుకోవాలి. చాలా మంది చూడండి, బాగాలేదని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మొత్తం పరిశీలన చేసి చెప్తుంటారే, వ్యాధి ఎంత ముదిరిపోయేదాకా నువ్వేం చేస్తున్నావు, అసలు నువ్వెందుకు పట్టించుకోలేదంటే వాళ్ళు చాలా అమాయకంగా చాలా అజ్ఞానంగా పలికే మాటలు కానీ చూసినట్లయితే అసలు నాకేం అర్థం కాలేదండి, అసలు నాకు నా దేహంలో ఎలా జరుగుతుందని కూడా తెలియలేదు డాక్టర్ గారు, మీరే ఎలా కొలా నన్ను కాపాడండి, నా భార్య ఏమైపోవాలా, నా పిల్లలు ఏమైపోవాలా, మా భర్త ఏమైపోవాలని చెప్పిన కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ డాక్టర్ గారి యొక్క కాళ్ళ వేళ పడేటువంటి వారికి ఉంటుంటే డాక్టర్ గారు కూడా చేసే పని ఏమి లేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వాడిని చూసి ఈయన కూడా ఏడ్చి అయా ఇక నేను చేయగలిగింది ఏం లేదు అనేటువంటి మచ్చను చెప్పి ఆతకాగం చూస్తే చేతులు ఎత్తేసిన సందర్భాల్లో మనం చాలా విన్న వారిగా చూసిన వారిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేహంలో కానటువంటిది ప్రవేశిస్తుందంటే మనము దేహము కూర్చున్నటువంటి అవగాహన, మన బాడీకి సంబంధించినటువంటి అవగాహన కలిగి ఉండాలి అనే మాట తెలియజేస్తుండవచ్చు. ఆధ్యాత్మిక పరంగా కానటువంటి లక్షణాలు అనేటువంటి పాపం అనేటువంటిది ప్రవేశిస్తుందంటే ఆ ప్రవేశించున్నటువంటి పాపం అనేటువంటి దాన్ని వెంటనే గుర్తించాల మనం. ఆ పాపం అనేటువంటిది మన యొక్క హృదయంలో ప్రవేశించక మునిపే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దాన్ని వెంటనే గుర్తించాల. ఈరోజు మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే, ఎలాంటి శత్రుభయం అనేటువంటిది లేకుండా, ప్రాణభయం అనేటువంటిది లేకుండా ఉంటున్నామంటే కారణం ఏంటంటే మన భారతదేశాన్ని సంరక్షించేటువంటి రక్షణ వలయం అనేటువంటిది దేశం చుట్టూ కనుక జ్ఞాపకం చేసుకుంటే పహారా కాస్తూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. శత్రువులకు సంబంధించినటువంటి ఆయా స్థితిగతులు అనేటువంటివి, ఆయా యుద్ధ విమానాలు అనేటువంటివి, లేదంటే ఆయా ఇబ్బందికరమైనటువంటివి ఏదైనా మన దేశం మీదకు ఆలాగన వస్తుంటే దాన్ని ముందరగానే ఐడెంటిఫై చేసి గుర్తించి ఆతగా కనిపిస్తుంది వాటిని నిర్వీర్యం చేయటం వల్ల మనం క్షేమంగా ఉంటున్నామని మాట తెలియజేస్తూ ఉండవచ్చు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితాలను నాశనం చేయడానికి పాపం అనేటువంటిది మనకు హృదయంలో ప్రవేశించడానికి, పాపం అనేటువంటిది మనకు హృదయంలో జొచ్చటానికి ఎప్పుడైతే ప్రయత్నం అనేటువంటి చేస్తుందో ఆ సమయంలో మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. ఈ పాపము మనకు హృదయంలో ప్రవేశించకుండా దానితో పోరాడాలి, దాన్ని జయించాలి. పాపమును మనకు దేహం నుండి, మనకు ఆలోచన నుండి, హృదయం నుంచి తరిమి కొట్టాలి అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. ఒకవేళ ఆ విధమైనటువంటి స్థితి అనేటువంటిది లేక హృదయంలో కనుక పాపం ప్రవేశించినట్లయితే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఇందాక భక్త మహాశయుడు పౌలు చెప్తా ఉన్నాడు కదా, మీరు ఒక పని చేయండి, ప్రభు యొక్క సహాయం అనేటువంటి దాన్ని తీసుకున్నటువంటి వారే, ప్రభు మీద మీరు ఆధారపడినటువంటి వారే, ఆ విధమైనటువంటి పాపమును మీరు చంపివేయండి అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. పాపాన్ని చంపివేయాలండి. చంపివేయకపోతే ఏమవుతుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే అమ్నోను లాగా మన యొక్క జీవితం అనేటువంటిది నాశనం అవుతుంది అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలను సొంత చెల్లిని మోహించినటువంటి విధానం బట్టి కనుక జ్ఞాపకం చేసినట్లయితే కానీ ఆలోచనలు చేయించినటువంటి వాడిగా, పనికి మాలినటువంటి వారి యొక్క సలహాలు తీసుకుంటున్నటువంటి వారిగా, ఆ యొక్క సలహాలను బట్టి తన యొక్క పనిలో ముందుకు సాగినటువంటి విధానం బట్టి అగ్రెసివ్ నీచమైనటువంటి చావు అనేటువంటి పొందినటువంటి వాడిగా ఆ కింది వచనాల్లో మనకు తెలియచేయబడుతూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న మన జీవితాలు ఫలాలు లేకుండా పోవటానికి కారణం గురించి యేసయ్య మాట్లాడుతూ అంటున్నటువంటి మాట కనుక చూసినట్లయితే మీరు చావటం లేదు. ఒక్కొక్కరు చూడండి, అదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఒక ఆవిడ చాలా మందితో కనుక జ్ఞాపకం చేసినట్లయితే చాలా తినుబండారాలు ఆయా పదార్థాలు అనేటువంటి తీసుకుని ఊరేగింపుకు వస్తుందట ఒక 50-60 మందితో కలిసి.
ఊరేగింపుగా వస్తున్నటువంటి సమయంలో ఊరు మొత్తం కనుక జ్ఞాపకం చేస్తే ఆమెను చూసి విస్తుపోతూ ఇంత ఘనమైనటువంటి రీతిలో ఆర్థికంగా చూస్తే బహుమానాలు తీసుకొచ్చున్నటువంటి ఈమె ఎవరు అనేటువంటి ఆలోచన బట్టి కనుక జ్ఞాపకం చేస్తుంది. ఊరు మొత్తం ఆమె వైపు వచ్చుచున్నటువంటి జనులందరి వైపు తీక్షణంగా చూస్తున్నారంటండి. చూచుచున్నటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆ ఊరిలో ఒక గొప్ప జమీందారు గారు ఉన్నారట. ఆ జమీందారు గారి దగ్గర పనిచేసేటువంటి ఒక పనివాడు వెళ్ళి అడుగుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, నాయన జమీందారు గారు, ఈ ఊరిలో మీకంటే గొప్పవారు ఎవరు లేరు, అయితే ఈమె ఎవరో కానీ మీకు ధీటుగా బహుమానాలు పట్టుకొస్తుంది. ఊరు మొత్తం ఆమె వైపు చెక్కుతలే చూస్తా ఉన్నారు అనేటువంటి మాట చెప్తూ, ఆమె ఎవరో మీకైనా తెలుసా అనేటువంటి మాట అడిగినటువంటి సమయంలో దరిదాపు 65 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఆ జమీందారు గారు పలికినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. ఆయన చూశానట, వచ్చుచున్నటువంటి ఆవిడ మరెవరో కాదురా, మీ అమ్మగారే అన్నాడట. ఆ వచ్చుచున్న ఆవిడ మరెవరో కాదురా, మీ అమ్మగారే అనేటువంటి మాట చెప్పాట. ఇదేంటి దొరగారు, అతిగా కనుక చూసినట్లయితే ఇంతకాలం మేము మీ దగ్గర దరిదాపుగా 40-50 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాము, ఏ రోజు అమ్మగారిని చూడలేదు. ఈ రోజు కనుక చూసినట్లయితే ఒక కొత్త వ్యక్తిని చూపించినటువంటి వారే, ఆమె మరెవరో కాదు మీ అమ్మగారని చెప్తున్నావు. అయా, నీకు అభ్యంతరం లేకపోతే, నువ్వు కోపపడకపోతే అసలు సంగతి ఏందో మాకు కాస్త చెబుతారా అని అడిగినటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తూ, ఏం లేదురా, మా ఇద్దరికి పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత కనుక చూసినట్లయితే తాళి కట్టడం అయిపోయింది, తాళి కట్టబోయిన తర్వాత దండలు ముందు ఎవరు వేయాలి అన్న ఆలోచనలో నువ్వే వేయాలని నేను అన్నాను, కాదు నువ్వే వేయాలని చెప్పని ఆమంది. దీని మీద కనుక చూస్తే మాట పెరిగిపోయింది. అతిగా కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆమె అతిగా చూస్తే కోపం తెచ్చుకుని ఆ దండ అక్కడే పడేసేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది అనే మాట తెలియజేస్తుంటానని చూడగలం. గమనించండి క్రీస్తు ప్రేమినటువంటి ఆమె మరెవరో కాదు కానీ వాళ్ళ అత్తమామలు ఆ సంబంధం చేసేటువంటి సమయంలో కానీ చూసినట్లయితే వెదకి చేశారట. కారణం ఏంటంటే అందరిని అడిగారట, అయా మా జమీందారు మా కొడుకు కనుక చూసినట్లయితే ఒక మంచి సంబంధం చేయాలనుకుంటున్నా, ఒక ప్రార్థన కలిగినటువంటి జీవితం కలిగినటువంటి ఒక అమ్మాయిని చేయాలనుకుంటున్నా, భక్తి సహితం అనేటువంటి ఆమెను చేయాలనుకుంటున్నా అనేటువంటి ఉద్దేశంతో ఆ గ్రామం, ఆ పట్టణం, ఆ జిల్లా, ఆ రాష్ట్రం ఇంతగా తిరిగితే ఎక్కడ లేనటువంటి ప్రార్థన పర్రాలకు ఏమో కనపడింది. ఈమె ఏ విషయంలో చచ్చిపోలేదు, భర్తే కదా, దండ ఎవరేస్తే ఏం పోయిందిలే, దీనిలో వచ్చే అతిగా కనిపిస్తే హెచ్చు తగ్గులేముందని చెప్పని ఒక చిన్న విషయంలో తగ్గటానికి కనుక చూసినట్లయితే ఆమె ఏమాత్రం కనుక చూసినట్లయితే ఒప్పుకోలేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. జ్ఞాపకం చేసి చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఏంటమ్మా నీ బాధ అనే తర్వాత అనేకులు మాట్లాడినటువంటి సమయంలో నాకు రోషం ఎక్కువ, నాకు పట్టుదల ఎక్కువ, నాకు పంతం ఎక్కువ అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళు, నిజంగా నువ్వు క్రీస్తును ఎరిగినటువంటి దానిగా, క్రీస్తును ఎరిగినటువంటి వాడుగా కనుక నువ్వు ఉన్నట్లయితే నీ రోషం అనేటువంటిది, నీ పట్టుదల అనేటువంటిది, నీ పంతం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే పనికిమాలిన విషయాల్లో కాదు, పనికిమాలిన విషయాల్లో కాదు, రోషంగా నువ్వు ఉండాలనుకుంటే ఎగ్జాంపుల్గా నువ్వు ఎవరిని పెట్టుకోవాలంటే ఏలియాని నువ్వు మాదిరిగా పెట్టుకోవాలి. ఏలియా నువ్వు మాదిరిగా పెట్టుకోవాలి. గమనించడం క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, బాయిలో ప్రవక్తలు అనేటువంటి వారిని సంహరించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఏలియా చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతకాలము ఓ ప్రజలైనటువంటి వాళ్ళారా ఈ రెండు తలంపుల మధ్య మీరు ఊగిసలాడతారు. యెహోవా దేవుడో బయలుదేవుడో ఈ రోజుతో తేలిపోవాలి, రండి ఎవరు దేవుడో తేల్చుకుందాం అనేటువంటి ఉద్దేశంతో అక్కడ గొప్ప బలిపీఠం అనేటువంటిది కట్టినటువంటి వాడిగా, అక్కడ గొప్ప అర్పణ అనేటువంటిది అర్పించినటువంటి వాడిగా, రోషము కలిగి అతిగా దేవుని నామాన్ని గణపరిచినటువంటి వాడిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ రోషం అనేటువంటిది ఎలా ఉండాలనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే పరిశుద్ధత అనేటువంటిది పోకుండా కాపాడుకునేటువంటి క్రమంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే యోసేపు లాగా పాపమును బట్టి కనుక చూసినట్లయితే పాపమును బట్టి తన యొక్క పరిశుద్ధతను కోల్పోవాలనేటువంటి ఉద్దేశంతో రోషము కలిగినటువంటి యోసేపు చేసినటువంటి పని కనుక చూసినట్లయితే చెరసాలకైనా వెళతాను కానీ ఈ పాపం మాత్రం నేను చేయను అన్నటువంటి వాడిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన పట్టుదల అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటిది కనుక గమనించడితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యాకోబులాగుండాల. యాకోబు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఎబ్బోకు రేవు దగ్గర ప్రభు అయినటువంటి దేవునితో పెనుగులాడుతూ ఆయన అడుగుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయన అంటాడు, నీవు నన్ను దీవించితేనే తప్ప
నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప అనే మాట తెలియజేస్తుంటే తొడగూడు అనేటువంటిది సడలినప్పటికీ అతడు కుంటుచున్నటువంటి వాడే అతగా కనుక జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క పాదములు అనేటువంటి వాడిని విడిచిపెట్టినటువంటి వాడే, ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు అండ, నీవే నాకు తోడు, నీవే నాకు సహాయకుడు, నీవు తప్ప నాకు సహాయం అందించేటువంటి వారు లేరు కాబట్టి నీ యొక్క కృప, నీ యొక్క ప్రేమ, నీ దీవెన, నీ ఆశీర్వాదము, నీ తోడు అనేటువంటిది లేకుండా నేను ముందుకు సాగలేను. కాబట్టి నువ్వు నాతో ఉండు, నువ్వు నన్ను దీవించు, నీవు నన్ను దీవించు అని పట్టుదలతో పోరాడినటువంటి విధానం బట్టి కనుక జ్ఞాపకం చేస్తే దేవుడు తన యొక్క పట్టుదలను ఇచ్చినటువంటి వాడు యాకోబుతో మాట్లాడుతూ అంటాడు, ఇక మీదట నీవు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడవు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేస్తుంది. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ విశ్వాస జీవితంలో మన పట్టుదల, మన రోషం, మన పంతం దేని కొరకు ఉండాలా? పరిశుద్ధత కొరకే ఉండాలా, దేవుని ఘనత కొరకే, దేవుని మహిమ కొరకే, అనేకులకు మాదిరిగా ఉండే నిమిత్తమే ఉండాలి. అయితే ఏమంటుంది కదా, నాకు రోషం ఎక్కువ, నాకు పట్టుదల ఎక్కువ అని చెప్పని అతక కనుక జ్ఞాపకం చేస్తుంటే పెళ్ళేం 20వ సంవత్సరంలో 22వ సంవత్సరంలో అయితే సార్ తీసుకుని 55 సంవత్సరాలు బయలుదేరిందంట. వీళ్ళందరూ ఎవరు? ఈ బ్యాచ్ అంతా, ఆమెతో చూస్తున్నటువంటి బ్యాచ్ అంతా కనుక చూసినట్లయితే సారి తీసుకుని బయలుదేరినటువంటి వారు అనే మాట తెలియజేస్తూ ఉండాలి చూడగలరు. అంటే దరిదాపు కనుక జ్ఞాపకం చేసినట్లయితే 30-35 సంవత్సరాల వైవాహ జీవితం అనేటువంటి దాన్ని నువ్వు కోల్పోయి ఈ సమయంలో నీ యజమాని దగ్గరకు వచ్చి నువ్వు సుఖపడేటువంటిది, నువ్వు సంతోషించేటువంటిది ఏమీ లేదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ నిజమైనటువంటి సంతోషము, నిత్యమైనటువంటి ఫలాలు అనేటువంటిది మనం పొందాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే యేసయ్య ఈ దినాన మనతో మాట్లాడుతూ అంటాడు, మీరు చావాలి, మీరు చావాలి అనే మాట తెలియజేస్తుండాలని చూడగలం. మనం ఏ ఏ విషయాల్లో ఈ లోకంలో బ్రతుకున్నామో, ఏ విషయాల్లో మనం ఈ లోకంలో కనుక చూసినట్లయితే, మనం ఇంకా కనుక చూసినట్లయితే ఉల్లసిస్తున్నామో వాటి విషయాల్లో కనుక జ్ఞాపకం చేస్తే చావాలి అనేటువంటి మాటను, అందుకే పరిశుద్ధ గ్రంథంలో కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు కొరకే, ప్రభు అనేటువంటి దేవుని యొక్క ఘనత కొరకే తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్న కొందరు గలరు. తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్నటువంటి, చాతకానటువంటి వారుగా చేసుకున్నటువంటి వారు, బలహీనులుగా చేసుకున్నటువంటి వారు, తగ్గించుకున్నటువంటి వారు అతగా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా యాతనలు అనుభవించినటువంటి వారు చాలా మంది కలరు అనే మాట తెలియజేస్తుంటారు చూడగలం. సౌలుగా ఉన్నప్పుడు కనుక జ్ఞాపకం చేస్తే తక్కువ వాడేం కాదండి, ఖడ్గంతో అనేక మందిని చీల్చి చెండాడినటువంటి వాడు. అలాంటి పౌలుగా ఎప్పుడైతే రూపాంతరం చెందాడో పాత జీవితం మొత్తాన్ని చంపేసేసిన తర్వాత పౌలు సాక్ష్యం కనుక మనం విన్నట్లయితే ఆయన అంటే కదా, ఒకటి తక్కువ 40 దెబ్బలు నేను అతిగా ముమ్మారు తిండి, 10 మంది కలిసి నన్ను తన్నారు, నేను 3 తన్నానని అక్కడ చెప్పలా అన్నాడు. వాళ్ళు నన్ను తంతున్నారు, నేను తన్నులు తినడానికి ఇష్టపడ్డా, నా దేహాన్ని నేను అప్పగించుకున్నాను అనే మాట తెలియజేస్తుంటాను. కారణం ఏంటంటే ఆయన మాట్లాడుతుంటాడు, నేను ఈ లోక విషయంలో చచ్చాను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. అందుకని అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు మంచిదే కదా అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోక విషయంలో చావకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే అమ్నోను లాగుంటాయి, అదిగా ఆకాన్ లాగుంటాయి, అననయ సప్పీరా లాగుంటే, గెహజీ లాగుంటే, ఇస్కరియోతు యూదా లాగా ఉంటవి అనే మాట తెలియజేస్తూ ఉండే ఆ చూడుగులు. అదే సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మరొక శ్రేష్టమైనటువంటి సంగతి ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, చావటం అనేటువంటిది కూడా అంత తేలికైన పని కాదండి. ఆధ్యాత్మికంగా ఈ లోకపరంగా చావటం అనేటువంటి అంత తేలికైన పని కాదు. చాలా మంది చచ్చిన వాళ్ళు తిరిగి మళ్ళీ బతుకుతున్నారు. లెంటన్ సీజన్ రాగానే 40 రోజులు చస్తున్నారా లేదా? చాలామంది వాళ్ళు చస్తున్నారు అనాలా, నిద్రపోతున్నారు అనాలా? వాళ్ళు చావటం కాదు చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కనుక జ్ఞాపకం చేస్తుంది జస్ట్ నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటారు. 41వ రోజు రాగానే మరలా సిగరెట్లే, బీడీలే, ప్యాకాటే, ముందే రోడ్లు అమ్మటే జులాయిలుగా తిరగటం అనేటువంటిది అదే అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడగలం. గమనించండి పిల్లారా, లోకపరంగా చావటం చాలా కష్టమా కాదా? చాలా కష్టం. అందుకే అతిగా ప్రభు అయినటువంటి యేసయ్య తెలియజేస్తున్నటువంటి చక్కని మాట కనుక జ్ఞాపకం చేస్తే లూకాసు వార్త 9వ అధ్యాయము నేను ముగింపులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. 23వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూస్తే చూడండి, 9వ అధ్యాయము 23వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, చదువమ్మా. ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల
తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని, చాలండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, మీరు ఫలించేటువంటి వారికి ఉండాలంటే మీరు చావాలి. యేసు యొక్క మాటలో దాగి ఉన్నటువంటి ఈ అర్థాన్ని కనుక మనం జ్ఞాపకం చేస్తుంది, మీరు చావాలి. చావటం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే అంత తేలికైన పని కాదు. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, డైలీ వీ మస్ట్ హ్యాంగ్ అవర్ సిన్ఫుల్ నేచర్ ఆన్ ద క్రాస్. ప్రతిదినం ప్రతి సమయంలో గనక జ్ఞాపకం చేస్తున్నట్లయితే మన పాప స్వభావాన్ని సిలువలో సమాధి చేయాలి, చంపివేయాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేస్తాం. ఎప్పుడైతే పాపపు ఆలోచన అనేటువంటిది, పాపపు నడక అనేటువంటిది, పాపపు ప్రేరేపణ అనేటువంటిది, పాపపు ఆర్థిక స్థితిగతులు అనేటువంటివి మనల్ని తాకుతూ ఉన్నవో, మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే వెంటనే ఎప్పటికప్పుడు కనుక జ్ఞాపకం చేస్తుంది వాటిని మనము చంపివేయాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఒకవేళ ఈ సమయంలో మనం చావచ్చు పాప విషయంలో, మన దైనందిన జీవితంలో ముందు సాగేటువంటి సమయంలో అదిగా పాపం అనేటువంటి చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరొక రకంగా మనల్ని పాపంలో జీవింపజేస్తుంది, మరొక రకంగా మనల్ని జీవింపజేస్తుంది. కొంతమంది చూడండి, ఈ ఎండాకాలంలో పర్టికులర్గా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడన్నా ఇళ్ళు అనేటువంటివి లేదంటే మరొకటి తగలబడతాయి. తగలబడినటువంటి స్థలంలో మనం ఏమనుకుంటాం, 4-5 ఫైర్ ఇంజిన్లు రాగానే మొత్తం కానీ చూస్తే ఆర్పేసేసి ఇంకేం లేవులే, ఇక్కడ కదా, ఎక్కడ ఫైర్ అయిందంటాం, సార్ ఇక్కడ సార్ అంటే ఎక్కడ కదా అని చెప్పని ఈ 1/2 కిలోమీటర్ మొత్తం ముద్ద చేసేస్తాం. అయితే దీనికి సంబంధించినటువంటి ఆర్థికాలను చూసినట్లయితే ఈ అగ్ని రేణువులు అనేటువంటి ఎక్కడో 1 కిలోమీటర్ దూరంలో వెళ్ళిపడి ఉంటాయి. అది మనకు కనపడదు. అదేమవుతుందంటే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మరలా రగులుకునేటువంటిదిగా ఉంటూ ఉంటాను. ఇక్కడ మనం ఏమనుకున్నాం, అంతా చచ్చిపోయింది, అంతా కనుక చూస్తే జలమయం అయిపోయింది, ఇక్కడ కనుక చూసినట్లయితే ఇక అగ్ని వల్ల కలిగే నష్టమేమీ లేదని మనం సంతోషిస్తూ ఉండేటువంటి సమయంలో వాళ్ళు వెళ్ళి కాస్త శారదీర్దామని చెప్పిన కాస్త కుర్చీలో కూర్చునేసరికి మరలా అయ్యగారు వచ్చేసేయండి ఆదికాకం చూస్తే మరి ఇక్కడ తగలబడుతుంది అనేటువంటి మాటను తెలియజేస్తుండొచ్చు. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకంలో మనము శారీరకంగా చచ్చేదాకా జాగరూకులుగా ఉండాలి, మెలకవగలిగినటువంటి వారిగా ఉండాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, గోధుమలు కూర్చున్నటువంటి అదిగా గురువులు కూర్చున్నటువంటి ఉపమానం అనేటువంటిది ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పినటువంటి సమయంలో ఆయన తెలియజేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో యజమానుడు అనేటువంటి వాడు తన పొలములో అదిగా కనిపిస్తే గోధుమలను చల్లి ఆతగా కనిపిస్తే తన పనివారులు అనేటువంటి వారికి అప్పగించి ఆయన దూరదేశం పోయాడు. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే గోధుమలతో కూడా గురుగులు కూడా మొలిచినబట. పొలంలో వాస్తవాన్ని చల్లింది ఏంటి? గోధుమలు చల్లినప్పుడు పొలంలో ఏం మొలవాలా? గోధుమలే మొలవాల. అయితే గోధుమలతో పాటు ఇప్పుడు ఏం జరిగింది? గురుగులు కూడా మొలిచినవి అనే మాట తెలియజేస్తుంటే చూడగలరు. ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే అదే ఉపమానంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, పనివారులు నిద్రించుచు ఉండగా అపవాది గురుగులను చల్లెను అనే మాట తెలియజేస్తుంటాను చూడగా. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు శారీరకంగా నిద్రపోవద్దని కాదు యేసయ్య ఉద్దేశం, ఆధ్యాత్మికంగా మీరు నిద్రపోవటానికి వీళ్ళేనే లేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటారు. ఒకవేళ ఆధ్యాత్మిక పరమైనటువంటి నిద్రలో కనుక మీరు జోగాడేటువంటి వారుగా కనుక ఉన్నట్లయితే, శోధకుడు అనేటువంటి అపవాది చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈ పాపం అనేటువంటి బీజములు అనేటువంటి వాటిని మీ హృదయములో చల్లి వెళ్ళిపోతాడు. ఆ యొక్క పాపం అనేటువంటి బీజాలు మొలకలెత్తి అదిగా మొక్కలే మహావృక్షమై మీ జీవితాన్ని నాశనం చేస్తావు. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే యేసయ్య అంటాడు, ప్రతిదినం మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది చూచుచున్న దేవుడైనటువంటి యెహోవా యొక్క దృష్టికి సంతోషం కలిగించేటువంటిదిగా ఉన్నదా లేదా అనేటువంటి ఉద్దేశంతో మనము పరిశీలన చేసుకోవాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ పరిశీలనలో భాగంగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే కానటువంటిది ఏదైనా కనపడినట్లయితే ఎప్పటికప్పుడు దాన్ని చంపివేయాలి. ఎలా అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే దోమతరలు కట్టుకుంటాం కదా, ఇళ్లలో దోమల ముందు కడతాం. నేను కొట్టాను కాబట్టి ఈ నెలంతా దోమ ముందులు కొట్టాల్సిన పని లేదని నూరుకుంటామా? మరలా రాత్రి అయ్యేసరికి మరుసటి రోజు
ముందుగానే ఆర్థికకాలం చూసినట్లయితే దోమల మందులు చల్లేవారుగా, మరొక రోజు వచ్చేసరికి మరలా అంటే రోజు ఎలాగైతే ఆర్థికకాలం చూసినట్లయితే వీటి విషయమే జాగ్రత్తగా ఉన్నామో ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవిత విషయంలో కూడా మనం జాగరూకత కలిగినటువంటి వారిగా, మెలకువగలిగినటువంటి వారిగా ఉండాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా ఆ విధమైనటువంటి మెలకువ, ఆ విధమైనటువంటి జాగరూకత అనేటువంటిది లేకపోతే ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు. కాబట్టి భక్త మహాశయుడు పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే చదవండి తల్లి. ఆయన అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా చదవండి. ఆయన అంటాడు కదా, అటు తర్వాత చదవమ్మా, గాలిని కొచ్చినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమో అని భయముతో నా శరీరమును నలగగొచ్చి దానిని లోబరుచుకొనుచున్నాను. ఇప్పటికీ ఆ మాట చెప్పేటువంటి సమయానికి పౌలు యొక్క పరిస్థితి ఏంటంటే అనేక అద్భుతాలు చేశాడు, అనేక ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు జరిగించాడు, గొప్ప గొప్ప సంఘాలు అనేటువంటి వాటిని కట్టాడు, దేవుని కొరకు బలమైన సాధనంగా ముందుకు సాగాడు. అంత అద్భుతమైనటువంటి, అంత ఘనమైనటువంటి, మహోన్నతమైనటువంటి పౌలు తన గురించి తాను చెప్పుచున్నటువంటి ఒక చక్కని మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అనేకులకు బోధించిన పిమ్మట నేనెక్కడ భ్రష్టుడైపోతాను అనేటువంటి భయముతో నేను చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటారు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా దినదినము నన్ను నేను నలగగొట్టుకొని నా శరీరమును అతకగా చూసినట్లయితే స్వాధీనము చేసుకుంటున్నాను, లోపరుచుకొనుచున్నాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం కూడా చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన దేహంలో ఇవ్వబడినటువంటి ప్రతి విధమైనటువంటి అవయవంలో అతకగా ఒకసారి చెక్ చేసుకోవాలా. ఎలా చెక్ చేసుకోవాలనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నాకు చేతులు ఇస్తే, దేవుడు నాకు కాళ్ళు ఇస్తే, దేవుడు నాకు స్వరం ఇస్తే, దేవుడు నాకు కనుక చూసుకున్నట్లయితే జ్ఞానం అనేటువంటిది, ఐశ్వర్యం అనేటువంటిది, అధికారం అనేటువంటిది, మరొకటి అనేటువంటిది ఇస్తే ఆయన ఇచ్చినటువంటి ఈ చేతులు బట్టి, ఈ కాళ్ళను బట్టి, ఐశ్వర్యం బట్టి, జ్ఞానాన్ని బట్టి దేవుని ఘనపరుస్తున్నానా లేదా? ఒక ఆయన అంటాడు, స్వరం నువ్వు ఇచ్చావు కాబట్టి స్వరమిదిగో కొనుమి వరరాజా నిన్ను గూర్చి నిరతము ఆడానిమ్ము అని అంటాడు కదా. స్వరమిదిగో కొనుమి అంటాడు, వెండి పాసిడి ఇవిగో వీసమైనను నాకై ఉండవలే అని కోరను అన్నట్టు కదా. వెండి నువ్వు ఇచ్చావు, తీసేసుకుని ఆయన అతగా కనుక చూసినట్లయితే సమస్త నువ్వు ఇచ్చేసావో నువ్వే తీసుకో అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒక ఆయన చక్కని కీర్తన రాస్తూ పాడుతూ అంటాడు కదా, కనలేని కనులేలనయ్యా, వినలేని అసలు ఎందుకు నాకు ఈ కళ్ళు వద్దు, నిన్ను చూడలేనటువంటి ఈ కన్నులు, ఈ లోకమును చూసే ఈ దౌర్భాగ్యపు నేత్రాలు నాకు వద్దు, అంతకంటే నేను గుడ్డివాడిగా ఉండటం నాకు మేలు. యేసయ్య అంటాడు కదా, నీ చెయ్యి నిన్ను అభ్యంతర పెడితే ఎందుకు దాన్ని నరికేసే, దాన్ని తీసేసే, దేవునికి ఘనత అయినటువంటి ఆ అవయవం నీకు అవసరం లేదు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలని చూడగలం. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క అతకగా చూస్తే మాట వినలేనటువంటి చెవులు కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే, దురద చెవులు బట్టి పనికిమాల మాటలు, బూతులు, సరస్వక్తులు అనేటువంటి వినే దురద చెవులు నీకు ఉంటే ఆ చెవుల్ని తీసే, దానికంటే నువ్వు చెవిటివాడుగా ఉండటం నీకు మేలు, గుడ్డివాడుగా ఉండటం నీకు మేలు. దేవుడిచ్చినటువంటి నోరు, స్వరంతో దేవుని గణపరచకుండా పనికిమాలిన మాటలు మాట్లాడితే, పొగరబట్టిన మాటలు మాట్లాడే స్థితిలో కనుకున్నట్లయితే నువ్వు మూగవాడిగా ఉండటం నీకు మేలు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తూ. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా ఈ విధమైనటువంటి పనికిమాలినటువంటి లక్షణాలు, పనికిమాలినటువంటి స్థితిగతుల్లో మనలను ఫలించకుండా, మనం అభివృద్ధి చెందకుండా చేస్తున్నాం. కాబట్టి ఇది నాన్న ప్రభు అయినటువంటి యేసయ్య మనతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. ఒక పని చేయండి, మీరు ఫలించాలంటే కానటువంటి వాటిని, నాకు నచ్చినటువంటి వాటిని మీరు చంపివేయండి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ క్రమంలో భాగంగా కనుక జ్ఞాపకం చూసినట్లయితే, మనం చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యని త్యజించాలి.
ఏబులాగా మన యొక్క జీవితాన్ని, అబ్రహాములాగా మన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి యోబు సమస్తాన్ని కోల్పోయాడు. అయినా కానీ యోబు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దేవుని పల్లెత్తి ఒక్క మాట కూడా దూషించాలి. ఆయన అంటాడు కదా, నిబ్బరం కలిగి ఆయన అంటాడు, స్థిరత కలిగి ఆయన అంటాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయాను అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ మాటకు తను అంటుకట్టుకున్నాడు, ఆ మాటలో తను స్థిరపడ్డాడు, బలపడ్డాడు. అందుకే చివరి అధ్యాయం వచ్చేసరికి రెట్టింపు ఆశీర్వాదాలు, ఫలాలు అనేటువంటి వాటిని యోబు పొందినటువంటి వాడిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే మనం చూస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే పనికి మాలిన పనులను చేస్తాం. సోమవారం నుంచి శనివారం దాకా ఇళ్ళమ్మటే అప్పులు కట్టించుకుంటాకు వస్తున్నారు కదా కొంతమంది, వారాలు వడ్డీలు ఇచ్చి వాళ్ళ దగ్గర కానటువంటి అప్పులన్నీ చేస్తాం. తీరా ఏమైనా పిల్లలు చదివించడానిక, భార్య ఆరోగ్యానిక, భర్త ఆరోగ్యంగానక, అత్తమామలు పోషించడానిక, లేదు మరొక దాన ధర్మాలు చేయడానికంటే ఇదేం కాదు. మన విందులు, వినోదాలు, జలసాలు, పనికి మాలిన తిరుగుళ్ళు కోసం ఇంత చేసి ఇంటి వెంబడి కనుక చూసినట్లయితే సోమవారం నుంచి శనివారం దాకా అప్పులో తరుగుతూ ఉంటుంటే అటు తరం బడి ఇటు తరం బడి కనుక చూసినట్లయితే వీళ్ళు తీరా గుళ్ళోకి వచ్చి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్య గారు. స్త్రీల సమాజం దగ్గరికి వెళ్తారు, పెద్దల దగ్గరికి వెళ్తారు, ప్రార్థన చేస్తే తల్లుల దగ్గరికి వెళ్ళి అంటారు కదా, అమ్మ మా కోసం ప్రార్థన చేయండి అమ్మ అంటే, తల్లి ఏంటి నీ బాధ, నాయన ఏంటి నీ బాధ అంటే, అమ్మ చెప్పుకుంటాక చాలా ఏబుకు వచ్చిన కష్టాలు వచ్చినాయి అమ్మ. సోమవారం నుంచి శనివారం దాకా నువ్వులు బలిసి అప్పులు చేయటం ఏంటి? అది పోలిక కనుక జ్ఞాపకం చేస్తే ఏపుకు వచ్చినన్ని కష్టాలు వచ్చినాయి అనేటువంటి పనికి మాలినటువంటి మాటలు చెప్పేటువంటి వారిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తుండచ్చు. కాబట్టి ఆ కష్టాలు, ఆ నష్టాలు అనేటువంటి నువ్వు కలగకుండా నువ్వు ఫలభరితంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే ఇది నాన్న యేసయ్య మనతో మాట్లాడుతున్నటువంటి చక్కని మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే మీరు లోకపరంగా చావాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎవరైతే లోకపరంగా చచ్చేటువంటి వారికి ఉంటారో, ఎవరైతే అతిగా కనిపిస్తే దేవుడికి ఇష్టం కానిటువంటి విషయాల్లో తమను తాము సిలువ వేసుకునేటువంటి వారికి ఉంటారో, ప్రతిదినము సిలువ వేసుకునేటువంటి వారికి ఉంటారో, అటువంటి వారి గురించి ఈ దినం మనం చదువుకునేటువంటి పాత నిబంధన పాఠ్యభాగంలో భక్త మహాశయుడు యెషయా మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరైతే ఇలాగూ తమను తాము లోకపరంగా చంపుకునేటువంటి వారికి ఉంటారో అట్టి వారు యెహోవా కొరకు ఎదురు చూచేవారిగా ఉంటారు. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యము, ఆయన ఇచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు నిరీక్షించేటువంటి వారికి ఉంటారు. అచ్చివారు నూతన బలం అనేటువంటిది పొందుతారు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి పిల్లలు, ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టం కాని దాన్ని చంపుతామో అప్పుడు ఏమవుతామంట, నూతన బలం అనేటువంటిది మనకు వస్తుంది. ఆ నూతన బలం ఏం చేస్తుందంటే మనకు భయం కలగజేయదు. ఆ నూతన బలం అనేటువంటిది పొందారు కాబట్టి షడ్రక, మెషక, అబేద్నెగో అనేటువంటి వారు నెబుకద్నెజరు రాజు నిలబెట్టేటువంటి ప్రతిమకు నమస్కారం చేయక వాళ్ళన్నారు, నెబుకద్నెజరు నువ్వు నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము నమస్కారం చేసేది లేదు, అవసరమైతే చావనైనా అయినా మేము ఎందుకు చావాలయా? వాళ్ళు అంటున్నటువంటి మాట కానీ చూసినట్లయితే మేము చావనైనా చేస్తా ఉన్నా కానీ అసలు మేము ఎందుకు చేస్తాం అనుకుంటున్నాం? మా దేవుడేమైనా చేతకాని వాడు అనుకుంటున్నారా? మేము సేవించుచున్న మా దేవుడైన యెహోవా మండుచున్నటువంటి ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పింపగలిగిన సామర్థ్యము కలిగిన వాడు కాడు. మేము చావం, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా మేము ఇలాగే ఉంటాం అన్న మాట ఎప్పుడైతే నిబ్రంతో చెప్పారో, ఆ తర్వాత రాజు ఏదో విర్రు పని చేశాడో, ఆ తర్వాత రాజు కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు రాజు అంటాడు, మనం వేసింది ముగ్గురిని కదా, నాకు నలుగురు కనబడతా ఉన్నారే, నాలుగవ వాని దేహం కనుక చూస్తే, రూపం కనుక చూస్తే దేవదూతల రూపం వలె ఉన్నదే అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తుంది. దానియేలు అనేటువంటి ఆయన కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సింహపు బోనులో వేసినటువంటి వారిగా ఉంటూ ఉంటాను చూడగలం. సింహం బోన్లో వేస్తే అతిగా కనుక చూస్తే రాజు రాత్రి అంతా నిద్ర పట్టినటువంటి వాడే ఆ బోను చుట్టూ తిరుగుతూ తెల్లారేసరికి పెద్ద కేక వేస్తూ ఉంటున్నటువంటి మాట కానీ చూసుకులైతే జీవము కలిగినటువంటి దేవుడు సేవకుడు అనేటువంటి దానియేలు, నీవు సేవించుచున్నటువంటి నీ దేవుడైనటువంటి యెహోవా ఈ సింహముల నుండి నిన్ను నోటి నుండి తప్పించానా
అని అడుగుతుంటే సింహాలతో అప్పుడు దాకా మాట్లాడినటువంటి దానియేలు, మీరు కొద్ది నిమిషం ఆగండి, మా రాజు గారు పిలుస్తున్నారు అంటే ఆయన అంటాడు, రాజు చిరంజీవి అగుగాక. దానియేలు సింహాల బోన్లో వేస్తే దాన్ని ఒక ఆయన పిక్చరైజ్ చేశాడు, ఒక ఫోటోలాగా తీశాడు ఆయన. ఆ ఫోటోను అతిగా చూసినట్లయితే నేను ఒక సైట్లో చూస్తూ జరిగింది. ఆ ఫోటో ఎలా ఉన్నదంటే, ఆ సింహాల బోన్లో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నట్టు, ఎత్తైనటువంటివి సింహాలు పదుల సంఖ్యలో ఉన్నట్టు అతగా చూసినట్లయితే ఉన్న సమయంలో ఒక ఎత్తైనటువంటి రాయి మీద కనుక చూసినట్లయితే, అతగా చూసినట్లయితే యేసయ్య కొండ మీద ప్రసంగంలో కూర్చున్నట్టుగా దానియేలు కూర్చున్నాడు. కూర్చుంటే సింహాలన్నీ కనుక చూస్తే రెండు కాళ్ళు ముందుకు ఇట్లా చాపి ఇట్లా దానియేలు వైపు తలెత్తి చూస్తున్నది. సింహాలతో దానియేలు ఏదో మాట్లాడుతున్నాడు. ఏంటి సంగతులు, బాగున్నారా, ఇంకేంటి ముసలు చెప్పండి అని ఆ రాత్రి అంతా సంభాషించినట్లుగా ఆ పిక్చరైజేషన్ అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటానికి జ్ఞాపకం చేస్తాం. కారణం ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూశాడు దానియేలు. నూతన బలం పొందాడు దానియేలు, షడ్రక మెషక అబేద్నెగో అనేటువంటి వారు. కాబట్టి వారు భయం లేదు, వారికి ధైర్యం ఉంది, వారికి నిరీక్షణ ఉంది, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అనేటువంటి అదిగా కనుక చూస్తే భరోసా అనేటువంటిది కలిగినటువంటి వారుగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ నూతన బలము అనేటువంటిది, ఈ ధైర్యం అనేటువంటిది ఏం చేస్తుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే నేను ఇక ముగిస్తా ఉన్నాను. ఈ దినం మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్యభాగంలో భక్త మహాశయుడు యోహాను తెలియజేస్తూ 4వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంటే చూడండి, ఆయన అంటాడు, ప్రియులారా దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం కూడా ఒక పని చేద్దాం, మనము ఒకరినొకడము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మనం ఒక పని చేద్దాం, మనం ఒకరినొకడము ప్రేమింపబద్ధులమై ఉన్నాము, ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ ఆప్యాయత అనురాగం కలిగి ఉందాము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, యేసయ్య అదే కదా అంటాడు, ఎవడైనా దేవుని రాజ్యాన్ని పొందాలంటే ఆయన ఏమంటాడు, ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏంటి వాటి ముచ్చట అంటే, యేసయ్య అన్నాడు ప్రధానమైనది ఒకటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించు అన్నట్టు కదా. లవ్ ఫర్ నైబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని ఎలా ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ఎలా ప్రేమ కలిగి ఉండాలంటే, ఇప్పుడు పైనుంచి కిందకు వచ్చాం కదా ప్రసంగం, చావాలా, చస్తే నూతన బలం పొందుతాం. నూతన బలం పొందితే ఏంటి, నూతన బలం పొందితే యేసయ్య ప్రేమించిన చందాన మనం కూడా ఒకరినొకరు, దీని రివర్స్లో కూడా చెప్పుకోవచ్చు, ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి ఉంటే నూతన బలం కలిగి ఉంటాం. నూతన బలం కలిగి ఉంటేనే మనము లోకపరంగా చేస్తాం. అంటే పైనుంచి కిందకి రావచ్చు, కింద నుంచి పైకి కూడా వెళ్ళవచ్చు. మన జీవితం ఈ దినాన ఈ సమయంలో అలా ఉంది. ఒకసారి ఇంటికి వెళ్ళాక పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నేను లోకపరంగా ఏ విషయాల్లో బ్రతికానో ఒక్కొక్కడు చెప్తూ ఉంటాడు, ఒక్కొక్క ఆవిడ చెప్తూ ఉంటుంది, అసలు నేనే బాప్తిసం తీసుకోకపోతే, అసలు ఈరోజు పాస్టర్ గారు ఇక్కడికి రాకపోతే ఆ టయానికి అసలు నా వ్యవహారం ఏంటో, నా పరిస్థితి ఏందో నువ్వు చూసేవాడివి, చూసేదానివి అంటే అతిగా కనుక జ్ఞాపకం చేసుకులైతే పలికేటువంటి వారిగా ఉంటూ ఉంటాను. జ్ఞాపకం బాప్తిసం ఇచ్చేటువంటి సభలో కనుక జ్ఞాపకం చేసుకులైతే అతిగా కనుక చూస్తే నువ్వు మీదట ఈ లోక విషయంలో చనిపోవనే వాడు తెలియజేస్తుంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ పలికేటువంటి మాటలు కనుక చూసుకులైతే నీటి మూలముగాను పరిశుద్ధాత్మ మూలముగాను ప్రభు అయినటువంటి దేవుడు నిన్ను మరలా జన్మింపజేశాడు. అంటే నువ్వు ఇప్పుడు దాకా ఉన్నటువంటి పాప స్వభావంలో చచ్చావు, ఇక నువ్వు నూతనంగా బ్రతికావు. నూతనంగా బ్రతికినటువంటి మనలో పాత మాటలు రావటానికి వీళ్ళే, పాత ఆలోచనలు రావటానికి వీళ్ళే, పాత పనులు రావటానికి వీళ్ళేనే లేదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను చూడాలి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ దినం మనం చదువుకున్నటువంటి 3 లేఖన భాగాల్లో సువార్త పాఠ్య భాగాలు వేసే మాట్లాడుతుంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. కాబట్టి ఈ లోక విషయంలో మనం చేస్తే నిత్యత్వం నిమిత్తమే విస్తారంగా ఫలించేటువంటి వారికి ఉంటాం. కాబట్టి ఈ లోక విషయంలో మనం చచ్చామో లేదో ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ అట్టి స్థితిలో కనుక లేనట్లయితే దినదినము ఆయన సెలవునెత్తుకుని మనను అతిగా చూస్తే ఆయనకు సమర్పించుకుని లోక విషయంలో చనిపోదాం, క్రీస్తు విషయంలో బ్రతుకుదాం, ఆయన సాధనాలుగా ముందుకు సాగుదాం. అటుదని తన ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేసి బలపరచును గాక. ఆమేన్.